ఒక పాముకి విషం లేకపోయినా అది బుస కొడుతూ విషం ఉన్నట్టే నటించాలి. అప్పుడే శత్రువు భయపడతాడు. నీ బలహీనతలను ఎవ్వరికీ చెప్పకు, ఎందుకంటే లోకం బలహీనంగా ఉన్నవాడిని తొక్కుతుంది. నీ తెలివితేటలను ప్రదర్శించాల్సిన చోట మాత్రమే వాడు. అనవసరంగా వాగడం వల్ల నీ గౌరవం తగ్గుతుంది. మౌనం అనేది ఒక ఆయుధం. దాన్ని సరైన సమయంలో వాడటం నేర్చుకో. నీ మనసులో ఉన్న ప్రణాళికను నీ శత్రువు ఊహించలేనంత లోతుగా ఉంచు. తెలివైన వాడు తన శత్రువు కంటే 10 అడుగులు ముందే ఆలోచిస్తాడు. సింహం వేటాడే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో నువ్వు కూడా నీ లక్ష్యం చేరే వరకు అంతే నిశ్శబ్దంగా ఉండు. గెలిచిన తర్వాత నీ విజయం శబ్దం చెయ్యాలి తప్ప నీ మాటలు కాదు. లోకంలో ఏ మనిషికి స్వార్థం లేకుండా ఎవరితోనూ స్నేహం ఉండదు. ఇది వినడానికి చేదుగా ఉన్నా నిజం. అవసరం తీరిన తర్వాత బంధువులు కూడా దూరమవుతారు. అందుకే అతిగా ఎవరినీ నమ్మకు. పాలిచ్చే ఆవుని అందరూ పూజిస్తారు, అదే పాలివ్వని ఆవుని ఎవరూ పట్టించుకోరు. నీ విలువ నీ దగ్గర ఉన్న పనితనం లేదా సంపద మీద ఆధారపడి ఉంటుంది. శత్రువుని ప్రేమతో కాకపోయినా కనీసం వాడి బలాన్ని తర్కంతో అంచనా వేసి దూరంగా ఉండు. ఒకవేళ శత్రువు నీకంటే బలవంతుడైతే లొంగిపోయినట్టు నటించి సమయం కోసం వేచి చూడు. ఒకవేళ బలహీనుడైతే అస్సలు కనికరం చూపకు, ఎందుకంటే నిప్పుని అప్పుని శత్రువుని సగం వదిలేయకూడదు. తెలివైన మిత్రుడు ఒక్కడున్నా చాలు, 100 మంది మూర్ఖులు నీ చుట్టూ ఉన్నా వృధానే. గడిచిన కాలం తిరిగి రాదు, అలాగే పోయిన అవకాశం మళ్ళీ దొరకదు. ఈ నిమిషం నువ్వు చేసే పని నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే సమయాన్ని వృధా చేయకు. ధనం లేనివాడిని లోకం మనిషిగా కూడా గుర్తించదు. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించడం నేర్చుకో. ఆపద కాలంలో నిన్ను కాపాడేది నీ దగ్గర ఉన్న ధనం మరియు నీ తెలివితేటలు మాత్రమే. సంపాదించిన ధనాన్ని దాచుకోవడం కాదు, సరైన పనులకు ఖర్చు చేయడం వల్ల అది పెరుగుతుంది. చెరువులోని నీరు బయటకు పారకపోతే అది కుళ్ళిపోతుంది. అలాగే ధనం కూడా చలామణిలో ఉండాలి. అప్పు చేసి పప్పుకూడు తినడం వల్ల నీ పతనం మొదలవుతుంది. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యి, ఎందుకంటే రేపు అనేది ఎవరికీ తెలియదు. కష్టపడేవాడికి దరిద్రం ఉండదు, పట్టుదల ఉన్నవాడికి విజయం దూరం కాదు. విద్య అనేది ఒక గొప్ప ఆభరణం. దాన్ని ఎవరూ దొంగిలించలేరు. రూపం అందంగా లేకపోయినా గుణం బాగుంటే ఆ మనిషికి అందరూ దాసోహం అవుతారు. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతాడు, కానీ అహంకారి సొంత ఇంట్లోనే అవమానం పొందుతాడు. నీ మాట తీరు బాగుంటే శత్రువు కూడా మిత్రుడవుతాడు. అందుకే ఆలోచించి మాట్లాడు. కఠినమైన మాటలు ఆయుధం కంటే వేగంగా గుచ్చుకుంటాయి. ఆ గాయం మానదు. పెద్దల పట్ల గౌరవం, చిన్నల పట్ల వాత్సల్యం చూపడం మనిషి కనీస ధర్మం. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం, పరుల చేతిలో ఉన్న ధనం అవసరానికి పనికిరావు. నీ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. చీమల దగ్గర పొదుపును, కాకి దగ్గర జాగ్రత్తను, కోడి దగ్గర కష్టపడే గుణాన్ని నేర్చుకో. మూర్ఖుడికి హితబోధ చెయ్యడమంటే బురదలో రాయి వేయడమే. అది తిరిగి నీ మీదకే పడుతుంది. జ్ఞానం లేని వాడితో వాదించడం వల్ల నీ సమయం, నీ శక్తి రెండూ వృధా అవుతాయి. పాముకి పాలు పోసి పెంచినా అది విషాన్నే ఇస్తుంది. అలాగే దుర్మార్గుడికి ఎంత మేలు చేసినా వాడు కీడే చేస్తాడు. నీటి లేని చోట నివసించకు, గౌరవం లేని చోట తలవంచకు. ఒక చెడ్డ అడవిలో మంట పుడితే అది చుట్టూ ఉన్న మంచి చెట్లను కూడా దహిస్తుంది. అలాగే చెడ్డ స్నేహం నిన్ను నాశనం చేస్తుంది. విషమున్న చెట్టు నీడలో కూర్చుంటే ప్రాణానికే ప్రమాదం. అర్థం లేని మాటలు చెప్పేవాడిని, ఆచరణ లేని పండితుడిని దూరం పెట్టు. నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ మూర్ఖుల సమూహంలో ఉండకు. సింహంలాగా ఒంటరిగా వేటాడు, కానీ గొర్రెల్లా మందలో కలవకు.